ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈవెన్ ఇది ఇండియా జీడీపీ కన్నా 3 టైమ్స్ ఎక్కువ మనీ కంట్రోల్ చేస్తుంది. అండ్ ఈ కంపెనీ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఇన్వెస్టర్స్, గవర్నమెంట్స్, బ్యాంక్స్ మనీని మేనేజ్ చేస్తూ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ కంట్రోల్ చేస్తుంది. అండ్ ఈ కంపెనీ యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి పెద్ద కంపెనీలలో కూడా బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ గా ఉంది. మెనీ కంట్రీస్ స్టాక్ మార్కెట్ లో హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఈ కంపెనీ నేమ్ బ్లాక్ రాక్. అసలు ఈ బ్లాక్ రాక్ కంపెనీ మెయిన్ థీమ్ ఏంటి? ఈ కంపెనీలోనే ఎందుకు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంది? 1980లో లారీ ఫింక్ వాల్ స్ట్రీట్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఫస్ట్ బూస్టన్ కార్పొరేషన్ కంపెనీలో బాండ్ ట్రేడర్గా వర్క్ చేసేవాడు. లారీ ఫింక్ తన జీవితంలోనే ఒక బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ జరిగింది. ఒక్క ఇన్వెస్ట్మెంట్ ట్రేడ్ వల్ల అరౌండ్ $100 మిలియన్ లాస్ అయ్యాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత కంపెనీలో లారీ ఫింక్ రెప్యుటేషన్, తన కెరియర్ ఆల్మోస్ట్ కొలాప్స్ స్టేజ్కి వచ్చింది. అప్పుడు లారీ ఫింక్ చెప్పాడు, రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్గా లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ చాలా డేంజరస్ అని. అండ్ ఇదే బ్లాక్ రాక్ కాన్సెప్ట్కి మెయిన్ ఇన్స్పిరేషన్. 1988లో 8 పార్ట్నర్స్తో కలిసి కంపెనీ స్టార్ట్ చేశారు. ఇనీషియల్ స్టేజ్లో బ్లాక్ స్టోన్ గ్రూప్ ఫౌండర్ పీటర్ ప్రెటిషన్ ఫండింగ్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చారు. బ్లాక్ రాక్ స్టార్టింగ్ క్యాపిటల్ $5 మిలియన్ తో స్టార్ట్ చేశారు. అండ్ స్టార్టింగ్లో ఈ కంపెనీ పేరు బ్లాక్ స్టోన్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అని పెట్టారు. వీళ్ళ మెయిన్ థీమ్ ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మనీ మేనేజ్ చేయడం అండ్ రిస్క్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్. కంపెనీ స్టార్ట్ అయ్యాక సంవత్సరంలోనే అంటే 1998లోనే అసెట్ అండర్ మేనేజ్మెంట్ గ్రోత్ అప్రాక్సిమేట్లీ $2.7 బిలియన్ కి చేరింది. ఇంత ఫాస్ట్ గ్రోత్కి రీజన్ ఏంటంటే లారీ ఫింక్ రిస్క్ మేనేజ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు. బ్లాక్ రాక్ ఇనీషియల్లీ బ్లాక్ స్టోన్ కంపెనీలో భాగంగా ఉండేది. తర్వాత 1994లో లారీ ఫింక్ ఇంకా బ్లాక్ స్టోన్ CEO సహర్వాజ్ మ్యాన్ వీళ్ళిద్దరి మధ్య ఈక్విటీ ఓనర్షిప్ గొడవలు రావడం వల్ల కంపెనీ నేమ్ చేంజ్ చేసి సపరేట్గా బ్లాక్ రాక్ అని పెట్టారు. తర్వాత పేరు మార్చిన 5 సంవత్సరాలకు బ్లాక్ రాక్ 1999లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే టైంలో బ్లాక్ రాక్ దాదాపు $165 బిలియన్ ఇన్వెస్టర్స్ అసెట్స్ మేనేజ్ చేస్తుంది. అప్పుడే బ్లాక్ రాక్ ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేసింది. అంటే కంపెనీ విస్తరణ మొదలుపెట్టింది. గ్లోబల్గా క్లయింట్స్ని పెంచుకోవడం, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్, అడ్వైజరీ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేసింది. బ్లాక్ రాక్ గ్రోత్కి మేజర్ రీజన్స్ ఏంటంటే స్ట్రాటజిక్ అక్విజిషన్స్. అంటే బ్లాక్ రాక్ కంపెనీ మెయిన్గా కొన్ని కంపెనీస్ని ఓన్ చేసుకుంది. 2009లో ఓన్ చేసుకున్న బార్క్లైస్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కంపెనీ బ్లాక్ రాక్కి హైయెస్ట్ గ్రోత్ని తీసుకొచ్చింది. ఎందుకంటే ఆ కంపెనీ దగ్గర ఐ షేర్స్ అండ్ ETF బిజినెస్ ఉంది. ETF కూడా మార్కెట్లో హ్యూజ్గా గ్రో అయింది. 2009 డీల్ తర్వాత బ్లాక్ రాక్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఏకంగా $3.4 ట్రిలియన్ కి జంప్ అయింది. అండ్ బ్లాక్ రాక్ వరల్డ్స్ లార్జెస్ట్ అసెట్ మేనేజర్గా అయ్యింది. ఇంకా బ్లాక్ రాక్కి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ కంపెనీ క్రియేట్ చేసిన టెక్నాలజీ అలాదిన్ ప్లాట్ఫామ్. అలాదిన్ అంటే అసెట్ లయబిలిటీ అండ్ డెబిట్ అండ్ డెరివేటివ్ ఇన్వెస్ట్మెంట్ నెట్వర్క్. సింపుల్గా చెప్పాలంటే పెద్ద పెట్టుబడి కంపెనీలు తమ రిస్క్, ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, డేటా అనలైజ్ అన్నింటినీ ఒకే సిస్టంలో మేనేజ్ చేయడానికి యూస్ చేసే ప్లాట్ఫామ్. అలాదిన్ ప్రతి ఇన్వెస్ట్మెంట్కి రిస్క్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, స్టాక్ మార్కెట్ క్రాష్ అయితే పోర్ట్ఫోలియోకి ఎంత డ్యామేజ్ అవుతుంది, అండ్ ఇంట్రెస్ట్ రేట్ 1% పెరిగితే బాండ్ వాల్యూ ఎంత పడిపోతుంది, ఇలాంటివి సిమ్యులేట్ చేస్తుంది. అలాదిన్ సిస్టమ్ అనేది చాలా పవర్ఫుల్ సాఫ్ట్వేర్. ఎందుకంటే మ్యాసివ్ డాటా అండ్ ఆల్గోరిథమ్స్ దీని దగ్గర ఉంటుంది. అండ్ అలాదిన్ సాఫ్ట్వేర్ $30+ ట్రిలియన్ అసెట్స్ మేనేజ్ చేయగలదు. ఇది వరల్డ్ ఫినాన్షియల్ సిస్టంలోనే చాలా పెద్ద అమౌంట్. అండ్ ఇప్పుడు మెనీ బ్యాంక్స్, పెన్షన్ ఫండ్స్, గవర్నమెంట్స్ అలాదిన్ సిస్టమ్నే యూస్ చేస్తాయి. బ్లాక్ రాక్ మెయిన్ బిజినెస్ మోడల్ ఏంటంటే ఈ కంపెనీ మోస్ట్లీ ఓన్ మనీ ఇన్వెస్ట్ చేయదు, క్లయింట్స్ మనీని మేనేజ్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ కంపెనీకి మల్టిపుల్ థింగ్స్ నుండి ప్రాఫిట్స్ వస్తాయి. అసెట్ మేనేజ్మెంట్ ఫీ, ఇదే ఈ కంపెనీకి మెయిన్ ఇన్కమ్ సోర్స్. ఇన్వెస్టర్స్ లైక్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, రిచ్ ఇండివిజువల్స్ వీళ్ళు మనీ బ్లాక్ రాక్కి ఇన్వెస్ట్ చేయడానికి ఇస్తారు. ఎగ్జాంపుల్, క్లయింట్ ఇన్వెస్ట్మెంట్ $1 బిలియన్ అయితే బ్లాక్ రాక్ ఇయర్లీ 0.2% నుండి 1% ఫీ కలెక్ట్ చేస్తుంది. క్లయింట్ పోర్ట్ఫోలియో లాసెస్లో ఉన్నా కానీ ఫీ మాత్రం కలెక్ట్ చేస్తారు. ETFs కూడా బ్లాక్ రాక్కి హ్యూజ్ మనీ మేకర్ అనే చెప్పాలి. ETF అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. బ్లాక్ రాక్ ETF ఇన్వెస్టర్స్ నుండి ఎక్స్పాన్షన్ రేషియో ఫీ ఛార్జ్ చేస్తుంది. ETF ఇన్వెస్ట్మెంట్ $100 బిలియన్ అయితే ఫీ చార్జెస్ 0.10%, అంటే అప్రాక్సిమేట్లీ $100 మిలియన్ ప్రాఫిట్ బ్లాక్ రాక్కి వస్తుంది. అండ్ బ్లాక్ రాక్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మాత్రమే కాదు, ఇది ఫినాన్షియల్ సాఫ్ట్వేర్ కూడా సెల్ చేస్తుంది. బ్లాక్ రాక్ మెయిన్ ప్రోడక్ట్ మనం ఇందాక చెప్పుకున్న అలాదిన్ ప్లాట్ఫామ్. చాలా ఇన్స్టిట్యూట్స్ రిస్క్ అనలైజ్, పోర్ట్ఫోలియో మేనేజ్ చేయడానికి అలాదిన్ సాఫ్ట్వేర్నే యూజ్ చేస్తాయి. సో బ్లాక్ రాక్ అలాదిన్ సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్ ఫీ నుండి కూడా ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తుంది.
బ్లాక్ రాక్ లేటెస్ట్ డాటా ప్రకారం $14 ట్రిలియన్ అసెట్స్ మేనేజ్ చేస్తూ ఇయర్లీ $698 బిలియన్ ప్రాఫిట్ చేస్తుంది. మెయిన్గా ఈ కంపెనీ ఇంతలా గ్రో అవ్వడానికి కారణం ఏంటంటే బ్లాక్ రాక్ లారీ ఫింక్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ డేంజరస్ అని లారీ ఫింక్కి ముందే తెలుసు. లారీ ఫింక్ బిగ్గెస్ట్ స్ట్రగుల్స్ లైక్ కెరియర్ స్టార్టింగ్లో $100 మిలియన్ లాస్ అయ్యాక బ్లాక్ స్టోన్ నుండి విడిపోయిన తర్వాత కంపెనీ మేనేజ్ చేయడం, మార్కెట్ క్రైసిస్ 2000స్లో టెక్ క్రాషెస్ ఇలాంటి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత 2026 డాటా ప్రకారం బ్లాక్ రాక్ కంపెనీ $14 ట్రిలియన్ అసెట్స్ మేనేజ్ చేస్తుంది. $14 ట్రిలియన్ అంటే చిన్న అమౌంట్ ఏమీ కాదు. ఇది ఇండియా లాంటి చాలా కంట్రీస్ జీడిపి కన్నా ఎక్కువ. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.